అందరికీ నమస్కారం. విషయం మధురంకి స్వాగతం. ఈరోజు నలదమయంతి కథలోని చివరి భాగం చెప్పుకుందాం. కర్కోటక సర్పం ఆదేశించినట్టు నలుడు ఋతుపర్ణుణ్ణి చేరుకుని తనకు పని ఇవ్వవలసిందిగా కోరుకుంటాడు. ఎవ్వరూ గుర్తుపట్టలేని కురూపిగా మారిన నలుణ్ణి చూసిన ఋతుపర్ణుడికి అసహ్యం వేస్తుంది. రాజు అంతఃపురానికి ఎక్కడెక్కడి నుంచో జనులు వస్తూ ఉంటారు. కాబట్టి అక్కడ పని దొరకాలంటే మనిషిలో కాస్త శరీర దారుఢ్యం కలిగి చూడడానికి చక్కగా ఉండి పనితనం తెలిసిన వాళ్లకు ప్రాధాన్యత ఇస్తారు. నలుణ్ణి చూసిన ఋతుపర్ణుడు నీ శరీరం ఇలా ఉంది కాబట్టి నేను ఉద్యోగం ఇవ్వలేనని చెప్పలేడు. కాబట్టి నీలో ఏం సామర్థ్యం ఉందని నేను నీకు ఉద్యోగం ఇవ్వాలి అని అడుగుతాడు. అప్పుడు బాహుకుడుగా పేరు మార్చుకున్న నలుడు నేను రథాన్ని వాయువేగంగా నడపగలను, క్షణంలో యోజనం దూరం వెళ్ళగలను అని చెబుతాడు. అయితే ఋతుపర్ణుడు దీన్ని తలకు ఎక్కించుకోలేదు. మా దగ్గర ఎలాగూ వార్ష్ణేయుడు ఉన్నాడు కాబట్టి అతడి కంటే ఇతడెలా గొప్ప సారథి అవుతాడని ఊరుకుంటాడు. ఇది గ్రహించిన నలుడు నేను ఎటువంటి కరకుశలాన్నైనా క్షణంలో తయారు చేయగలను, అంతేకాక ఎవరైనా తయారు చేసిన శిల్పాలలో లోటుపాటులు ఏవైనా ఉంటే వాటిని స్పష్టంగా నిరూపించగలను అని చెబుతాడు. కళ పట్ల ఆసక్తి కలిగిన ఋతుపర్ణుడికి ఇది కాస్త ఆశ్చర్యం వేస్తుంది. అంతటితో ఆగక నలుడు నేను పాకశాస్త్రంలో ప్రవీణుణ్ణి అని చెబుతాడు. ఇంత చెప్పినా ఋతుపర్ణుడు ఇంకా నలుణ్ణి ఉద్యోగంలో తీసుకోవడానికి ఆలోచిస్తూనే ఉన్నాడు అన్న విషయాన్ని గ్రహిస్తాడు. వెంటనే అంతేకాదు, అర్థశాస్త్రంలో రాజనీతి శాస్త్రంలో మీకు ఎలాంటి సమస్యలున్నా ఇట్టే పరిష్కరిస్తాను అని చెబుతాడు. ఋతుపర్ణుడికి ఉన్న సమస్యే ఇది. అతడి మంత్రి ధర్మశాస్త్ర నిపుణుడే కాని అర్థశాస్త్ర నిపుణుడు కాదు. మంత్రి అన్నవాడు అన్ని శాస్త్రాలలో నిపుణుడై ఉండాలి. ఇప్పుడు ఋతుపర్ణుడికి ఇన్ని విద్యలు తెలిసిన బాహుకుణ్ణి నేనెందుకు పనిలో ఉంచుకోకూడదు అని అనిపిస్తుంది. ఈ బాహుకుణ్ణి కాస్త పరీక్షించాలి అనుకున్న ఋతుపర్ణుడికి మొదట్లోనే ఈ బాహుకుడి తెలివితేటల ముందు తన తెలివితేటలు ఏమీ లేదని అర్థమైంది. ఇంకా పరీక్షిస్తే సభలో తన మర్యాద పోతుందని అక్కడితో ఆగిపోయాడు ఋతుపర్ణుడు. వెంటనే బాహుకుడితో నీకు 10, 100 కాదు, నెలకు 10,000 ఇస్తాను, నా దగ్గర పనిచెయ్యి అని చెబుతాడు. అప్పుడు నలుడు నవ్వి నాకు జీతం ముఖ్యం కాదు, మీ చేతి భోజనం తినడమే నాకు ముఖ్యం, కాబట్టి నాకు కడుపు నిండా భోజనం పెడితే చాలు అని చెబుతాడు. అటుపై ఋతుపర్ణుడు వార్ష్ణేయుణ్ణి మంత్రిని పిలిపించి బాహుకుణ్ణి చూపించి ఇకపై మీరు ఇతడితో స్నేహంగా మెలగాలి, ఇతడి మార్గదర్శనలో నడవాలి అని చెబుతాడు. అటుపై బాహుకుడి వైపు తిరిగి వీళ్ళిద్దరూ నీకు అన్ని విషయాలు వివరిస్తారు అని చెబుతాడు. వార్ష్ణేయుణ్ణి చూసిన బాహుకుడికి ఎంతో సంతోషం వేస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో అయోధ్యలో తన ఆప్తమిత్రుణ్ణి కలుసుకోవడం ఎంతో సంతోషంగా ఉంటుంది. అతన్ని దమయంతి గురించి అడగాలని అనిపిస్తుంది. కాని తను ఇప్పుడు నలుడు కాదు, బాహుకుడు. వార్ష్ణేయుడికి తను నలుడని తెలియదు. అలా నలుడు బాహుకుడుగా మారి అయోధ్యలో జీవనం సాగిస్తూ ఉంటాడు. అక్కడ ఆశ్రమంలో దమయంతి ఋషిమునులు ఎలాగైనా నువ్వు త్వరలో నలుణ్ణి కలుసుకుంటావో అని చెప్పడం వల్ల ఋషుల మాటలు ఎప్పటికైనా నిజం అవుతాయి అన్న నమ్మకంతో తాను నలుడి కోసం జీవించాలని నిర్ణయించుకుంటుంది దమయంతి. అటుపై ఋషులకు నమస్కరించి తనకు సెలవు ఇప్పించవలసిందిగా కోరుకుని ఆ అడవిని వదిలి ఎలాగైనా ఒక ఊరు చేరుకోవాలని బయలుదేరుతుంది. అలా వెళ్తున్న దమయంతికి ఒక వర్తకపు గుంపు కనిపిస్తుంది. తను వెళ్లి ఆ గుంపులో చేరుకుంటుంది. మొదట్లో వాళ్ళు ఆవిడను చూసి చీదరించుకుంటారు. కానీ ఆ వర్తక నాయకుడు చూడడానికి చిందరవందరగా ఉన్న ఆమె ముఖ తేజస్సును గమనించి గుంపులో చేర్చుకుంటారు. అలా కొంత దూరం నడిచిన వాళ్ళు చీకటి పడుతూ ఉండడంతో ఒక సరోవరం వద్ద ఆగి అక్కడే నీళ్లు తాగి తెచ్చుకున్న ఆహారాన్ని తిని సరోవరం చుట్టూ పడుకుంటారు. అర్ధరాత్రి అయ్యేసరికి పర్వతాల వెనుక నివసిస్తున్న అడవి ఏనుగుల గుంపు నీళ్లు తాగడానికి సరోవరం వద్దకు వస్తాయి. దారికి అడ్డంగా పడుకున్న వాళ్లను చూసి కోపంతో వాళ్లపై ఎక్కి అటూ ఇటూ పరిగెత్తి దొరికిన వాళ్ళని దొరికినట్టు కాళ్ల కింద చంపేస్తుంది. అలా ఏనుగుల కోపానికి బలై ఎంతో మంది కాళ్ళు చేతులు పోగొట్టుకుంటారు. కొంతమంది పరిగెత్తి పొదల్లో దాక్కుంటారు. ఆ ప్రదేశమంతా ఆర్తనాదాలతో మారిమోగిపోతుంది. కాసేపటికి ఏనుగులంతా వెళ్లిపోయిన తర్వాత ఉన్న వాళ్ళందరూ ఒక్కచోట చేరుతారు.
ఎంతో దుఃఖించి ఎందుకు తమకు ఇలా అయిందని విమర్శించుకుంటారు. వచ్చేటప్పుడు దేవుణ్ణి ప్రార్థించే వచ్చాం కదా అని అనుకుంటారు. చివరికి అందరూ చేరి ఇదంతా పిశాచిలాగా తమతో చేరిన దమయంతి వల్ల జరిగిందని అంటారు. మిగిలిన వాళ్ళు కూడా ఆమోదించడంతో ఈవిడను ఇక్కడే కొట్టి చంపేయాలని అందరూ రాళ్లు చేతికి ఏది దొరికితే అది తీసుకుంటారు. వెంటనే దమయంతి 2 చేతులు ఎత్తి దేవుణ్ణి ప్రార్థిస్తుంది. ఇది చూసిన వర్తకుల గుంపు ఇదేదో మాయ చేసేటట్టు ఉంది, మనల్ని ఇంకేదైనా చెయ్యొచ్చు, వదిలి వెళ్ళిపోదాం అని చెప్పి భయంతో పారిపోతారు. తరువాత దమయంతి వెనక వస్తున్న ఒక బ్రాహ్మణుల గుంపులో చేరుకుంటుంది. అలా ఈ గుంపు అడవిని వదిలి చేది రాజ్యాన్ని చేరుకుంటుంది. చేది రాజ్యపు రాజు వృషసేనుడు. వృషసేనుడి తల్లి రాజప్రసాదం పైనుంచి చూస్తూ ఉంటుంది. ఈ బ్రాహ్మణుల గుంపు మధ్యలో సగం వస్త్రంతో చిందర వందరగా ఉన్న దమయంతిని చూస్తుంది. దమయంతిని చూసిన వెంటనే ఆమె నడక తీరు, ముఖ కవళికలు చూసి ఈ పిల్ల సామాన్య వ్యక్తురాలు కాదని, తనలో రాజ టీవీ కనిపిస్తోందని తన దాసీని పంపించి ఆ పిల్లని లోపలికి తీసుకురమ్మని చెబుతుంది. దాసి వెళ్ళి దమయంతిని వెంట పెట్టుకుని వస్తుంది. అప్పుడు ఆ రాజమాత ఎవరు నువ్వు అని అడుగుతుంది. తన భర్త నలమహారాజని, అతడు జూదంలో ఓడిపోయి తాము ఇలాంటి పరిస్థితికి వచ్చామని చెప్పుకొని నలుడి వ్యక్తిత్వాన్ని కించపరచడం ఇష్టం లేదు దమయంతికి. అందుకే తాను ఇళ్లల్లో పనిచేసుకునే సైరంధ్రి అని, తన భర్త జూదంలో ఓడిపోయి తనను అడవిలో వదిలేసి వెళ్లిన పరిస్థితి వచ్చిందని, తనకు రక్షకులు లేకపోవడంతో తాను ఈ బ్రాహ్మణుల సమూహంలో చేరుకుని ఇక్కడికి చేరుకున్నానని చెబుతుంది. అప్పుడు ఆ రాజమాత భయపడవద్దు, నువ్వు ఇక్కడ బాగా బతకడానికి ఏర్పాట్లు చేస్తాను అని చెబుతుంది. అప్పుడు దమయంతి, నాకు ఒక వ్రతం ఉంది, నేను నా భర్త తప్ప మిగిలిన ఎవరికి పాద ప్రక్షాళన చెయ్యను. మీ ఇంట్లో దాసిగా నేను పనిచేస్తాను. బ్రాహ్మణులకు తప్ప మిగిలిన ఎవ్వరికీ ఉపచారం చేయడానికి మీరు నన్ను నియమించకూడదు. ఇంకా నేను చేసిన వంటను మాత్రమే నేను తింటాను. వేరే వాళ్ళు వండిన వంటను నేను స్వీకరించను. ఇంకా నన్ను వేరే మగవాళ్లు చూడటానికి అవకాశం ఇవ్వకూడదు. ఇది నేను చేపట్టిన వ్రతం. దీనికి మీరు ఒప్పుకున్నట్లయితే నేను ఇక్కడ ఉంటాను, లేదంటే దయచేసి నన్ను వెళ్ళడానికి అనుమతించండి అని చెబుతుంది. వీటన్నిటికీ ఒప్పుకున్న ఆ రాజమాత తన కూతురైన సునందను పిలిచి, ఇకపై దమయంతి నీకు స్నేహితురాలని, దమయంతికి రక్షణ కల్పించే బాధ్యత నీదే అని చెబుతుంది. అలా దమయంతి కూడా ఒక సురక్షితమైన స్థలాన్ని చేరుకుంటుంది. క్షేమంగా అయితే ఉంది, కానీ దమయంతి ఎప్పుడూ నలుణ్ణి తలుచుకొని కన్నీరు పెడుతూనే ఉండేది. వచ్చిన బ్రాహ్మణులకు అతిథి సత్కారాలు చేసే పని తనదే. ఎంతో ఆనందంగా భక్తిగా వండి వడ్డించేది. బ్రాహ్మణులు సంతోషంగా నీ భర్తతో సుఖంగా జీవించు అని దీవించినప్పుడు వెంటనే నలుణ్ణి తలుచుకుని దుఃఖిస్తూ ఉండేది. ఇక విదర్భ దేశపు రాజైన భీమరాజు అంటే దమయంతి తండ్రికి నలదమయంతులు అడవుల పాలు అయ్యారని తెలుసుకుని చాలా దుఃఖిస్తాడు. అటుపై దమయంతిని వెతకడానికి కొంతమంది బ్రాహ్మణులను నియమిస్తాడు. వాళ్లలో సుదేవ అనే బ్రాహ్మణుడు చేది దేశానికి చేరుకుంటాడు. రాజు యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించేటప్పుడు అక్కడ బ్రాహ్మణులకు అతిథి సత్కారం చేసేది దమయంతే కాబట్టి దమయంతే సుదేవకు వడ్డిస్తుంది. అప్పుడు సుదేవ దమయంతిని మళ్లీ మళ్లీ చూస్తాడు. తనే దమయంతి అని అనిపిస్తుంది. కాస్త అది వడ్డించు ఇది వడ్డించు అని చెప్పి దమయంతిని తదేకంగా చూస్తూ ఉంటాడు. దమయంతికి 2 కనుబొమ్మల మధ్య తిలకం లాంటి మచ్చ ఉందని భీమరాజు చెప్పి పంపించి ఉంటాడు. ఆ మచ్చ కనబడటం లేదు, కానీ కొద్దిగా మచ్చ ఉన్నట్టే అనిపిస్తోంది. అందుకే కాసేపు నిశితంగా పరిశీలించసాగాడు. మచ్చ కనిపించకపోయేసరికి నలుడి గురించి ఒక పద్యాన్ని పొడుపు కథలాగా చెప్తాడు. నలుడి గురించి పొడుపు కథ విన్న వెంటనే దమయంతి కళ్లలో నుంచి నీరు కారడం మొదలు పెడుతుంది. తన కొంగుతో కళ్లను తుడుచుకుంటూ లోపలికి పరిగెత్తి వెళ్లిపోతుంది. నలుడి గురించి చెప్పిన వెంటనే కన్నీళ్లు పెట్టుకుందంటే తప్పకుండా దమయంతి అయ్యుండాలి. కానీ మచ్చ ఎందుకు కనిపించడం లేదు? ఎలాగైనా తను దమయంతి కాదో అవునో నిర్ణయించుకుని వెళ్లాలని సుదేవ దమయంతి వద్దకు వెళతాడు. చూడు తల్లి, నువ్వు దమయంతి అన్న విషయం నాకు అర్థమైంది. నలుడు ఎక్కడున్నాడో ఇంకా జాడలేదు. నన్ను భీమసేన రాజు పంపించాడు. నువ్వు దూరమైనప్పటినుంచి నీ తల్లిదండ్రులు నీ పిల్లలు ఎంతో దుఃఖిస్తున్నారు. నువ్వు నాతో పాటు వచ్చావంటే నిన్ను విదర్భ దేశానికి తీసుకుని వెళ్తాను అని చెబుతాడు. వీళ్ళిలా మాట్లాడుతూ ఉండడం
దమయంతి ఏడుస్తూ ఉండడం చూసిన రాజమాత ఎందుకు ఏడుస్తున్నావు తల్లి అని వచ్చి అడుగుతుంది. అప్పుడు దమయంతి తను నలుడి భార్యనన్న విషయాన్ని చెప్పి మొత్తం కథ చెబుతుంది. సుదేవుడికి మాత్రం తిలకం లాంటి మచ్చ ఎందుకు కనిపించడం లేదు అన్న సందేహం. కాసేపటికి దమయంతి కొంగుతో నుదుటి భాగాన్ని తుడుచుకుంటుంది. అప్పుడు కనిపిస్తుంది తిలకం లాంటి మచ్చ. తాను దమయంతి అనగానే రాజమాత దమయంతిని కౌగలించుకుని, తల్లి, నువ్వు నా అక్క కూతురువి, నేను నీకు పిన్నిని. మా ఇద్దరి కుటుంబాల్లోని కొన్ని మనస్పర్ధల వల్ల రాకపోకలు జరగలేదు. తరువాత సర్దుకుని వెళ్ళినప్పుడు నీకు అప్పటికే వివాహం జరిగి నువ్వు వెళ్ళిపోయావు. అందుకే నేను నిన్ను గుర్తించలేకపోయాను అని చెబుతుంది. అప్పుడు దమయంతి, నాకు కూడా ఇన్ని రోజులు మీతో ఉన్నప్పుడు మా అమ్మతో ఉన్నట్టే అనిపించింది అని చెబుతుంది. అటుపై దమయంతి, దయచేసి నన్ను విదర్భ రాజ్యానికి పంపించడానికి ఏర్పాట్లు చేయండి అని చెబుతుంది. రాజమాత రథాన్ని ఏర్పాటు చేసి దమయంతిని శ్రేష్ఠ బ్రాహ్మణుడైన సుదేవుడితో పాటు పంపిస్తుంది. అలా దమయంతి ఎన్నో కష్టాలు పడి చేది రాజ్యాన్ని చేరుకుని తన పిన్ని ద్వారా మళ్ళీ తన పుట్టిల్లు చేరుకుని అక్కడ తల్లిదండ్రులను తన పిల్లలను కలుసుకుంటుంది. నలుడు అయోధ్యాపురంలో ఋతుపర్ణుడికి సారథిగాను వంటవాడిగాను పనిచేస్తూ ఉంటాడు. విదర్భ రాజ్యాన్ని చేరుకున్న దమయంతి నలుణ్ణి వెతికే ప్రయత్నాలు ప్రారంభిస్తుంది. దమయంతి తన తల్లి ఇద్దరూ అజ్ఞాతంలో ఉన్న నలుణ్ణి ఎలా కనిపెట్టాలి అని ఆలోచిస్తూ ఉంటారు. దమయంతి కొంతమంది బ్రాహ్మణులను పిలిపించి, మీరందరూ నా తండ్రి స్థానంలో నిల్చుకుని ఎలాగైనా నలుడి ఆచూకీని తెలుసుకురమ్మని వేడుకుంటుంది. అందులో ఒక బ్రాహ్మణుడు ఎలాగైనా నలుడిని పట్టుకోవాలని అన్ని చోట్ల తిరిగి చివరకు అయోధ్య చేరుకుంటాడు. ఇతడు ప్రతి రాజ్యానికి వెళ్ళి అక్కడ సభలో ఒక ప్రశ్నను అడుగుతాడు. ఆ ప్రశ్నకు ఎవరెవరు ఎలా సమాధానం ఇస్తారో చూసి అందులో నలుడు ఉన్నాడా లేదా అని కనిపెట్టాలి. ఇంతకు ఆ ప్రశ్న ఏంటంటే, ఒక ఆడపిల్ల దుఃఖంలో ఉండగా ఆవిడ వస్త్రాన్ని తన భర్తే సగంగా చించి ఆ సగం చింపిన వస్త్రాన్ని కట్టుకుని ఆ భార్యను అడవిలో వదిలివేసి ఏ పులులకో సింహాలకో ఆహారంగా మిగిల్చి వెళ్లిన ఆ భర్తకు ఎటువంటి శిక్ష విధించాలి? ఇది అతడి ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం ఎవరూ చెప్పకపోతే సరే, ఒకవేళ చెబితే అతడు నలుడా లేక నలుడికి సంబంధించిన వ్యక్తా అని ఆరా తీయాలి. కానీ అప్పటికే ఎన్నో చోట్ల ఈ ప్రశ్నను అడిగి వచ్చిన ఆ బ్రాహ్మణుడికి ఎక్కడా అనుమానించవలసిన సమాధానం దొరకలేదు. చివరికి అయోధ్య చేరుకుని అయోధ్యలో తన ప్రశ్నను సభ ముందు ఉంచుతాడు. ప్రశ్న విన్న ఋతుపర్ణుడు వెంటనే అలాంటి వాడికి ఉరిశిక్ష విధించాలి అని చెబుతాడు. ఈ సమాధానంలో ఎటువంటి విశేషము కనిపించదు బ్రాహ్మణుడికి. ఎందుకంటే ఇది సహజంగా అందరూ ఇచ్చే ఉత్తరమే. ఇలాంటి ఉత్తరం చాలామంది ఇచ్చి ఉన్నారు. ఇంతలో ఆ బ్రాహ్మణుడికి ఆ సభలో ఒక వ్యక్తి కన్నీరు కార్చడం కనిపిస్తోంది. ఆ కన్నీరు కార్చిన వాడే బాహుకుడు. సభ పూర్తవగానే బయటకు వచ్చిన బ్రాహ్మణుణ్ణి బాహుకుడు కలుసుకుంటాడు. బాహుకుడు ఆ బ్రాహ్మణుడితో, మీరు ఇంతకు ముందు సభలో అడిగిన ప్రశ్నకు నా దగ్గర ఒక సమాధానం ఉంది. ఆ వ్యక్తి తన భార్యను అలా అడవిలో వదిలి వెళ్ళడానికి అతడి కష్టమైన పరిస్థితి కారణం అయ్యుండవచ్చు. లేకపోతే తన భార్యను అలా అడవిలో వదిలి వెళ్లి ఉండడు. అలా వదిలి వెళ్ళడానికి కారణం తన భార్య సింహానికో ఏ పులికో బలవుతుందని కాదు. అతడికి ఆవిడ పాతివ్రత్యం మీద ఉన్న నమ్మకం. తన పాతివ్రత్య శక్తితో తనని తాను ఎలాంటి పరిస్థితుల్లో అయినా 100% రక్షించుకోగలదు అన్న నమ్మకం. అతను అలా వదిలి వెళ్ళడానికి ఎన్నో కారణాలు ఉండొచ్చు. కాబట్టి మీరు ఈ ప్రశ్న అడిగిన ఆవిడకు ఈ విధంగా చెప్పండి. వదిలిపెట్టినవాడు కావాలని వదిలిపెట్టలేదని, ఎంతో కష్టంతో వదిలిపెట్టాడని, తమ భార్యకు ఏమీ జరగకూడదని దేవతలను ప్రార్థించి తన భార్య పాతివ్రత్య శక్తి మీద నమ్మకంతో తనకు ఏమీ కాదని నిర్ణయించుకున్న తరువాతే వెళ్లాడని చెప్పాలి. ఇలా చెప్పిన బాహుకుడి కళ్లలో నుంచి నీళ్లు జలజలమని రాలసాగాయి. ఇది విన్న బ్రాహ్మణుడు ఒకసారి బాహుకుణ్ణి చూస్తాడు. అతడి ముఖంలో నలుడి లక్షణాలు ఏమైనా కనిపిస్తాయేమో అని చూస్తాడు. కాని ఈ కురూపి అయిన బాహుకుడు ఎక్కడా, స్ఫురద్రూపి అయిన నలుడు ఎక్కడా? కాని ఎందుకు ఏడ్చాడో తెలియలేదు. ఏదైనా ఈ విషయాన్ని దమయంతికి చేరవేయాలని నిర్ణయించుకుని దమయంతి వద్దకు వెళ్లి విషయం చెబుతాడు బ్రాహ్మణుడు. ఇది విన్న దమయంతికి కాస్త అనుమానం వేస్తుంది. ఎందుకంటే ఋతుపర్ణుడు ఎలాగూ నలుడి ఆప్తమిత్రుడే కాబట్టి నలుడు అక్కడ వెళ్లి చేరి ఉండవచ్చు.
ఎందుకో దమయంతి అది నలుడే అయి ఉండవచ్చునన్న నిర్ణయానికి వస్తుంది. దానికి తోడు బ్రాహ్మణుడు చెప్పిన తరువాత కనిపించిన శకునాలన్నీ అనుకూలంగా ఉండడంతో అతడు నలుడే అయి ఉంటాడని నిర్ణయించుకుంటుంది దమయంతి. తన తల్లి వద్దకు వెళ్లి విషయాన్ని చర్చిస్తుంది. చూస్తుంటే నలుడిలాగే ఉన్నాడు, కానీ ఇతడు చెప్పే లక్షణాలు చూస్తే అతడు నలుడు అయ్యే అవకాశం లేనేలేదు. అయినా సరే ఒకసారి పరీక్షిద్దాం అని చెప్పి నన్ను ఇక్కడికి తీసుకువచ్చిన సుదేవను అయోధ్యకు పంపించి అక్కడ సభలో దమయంతికి భీమసేనరాజు పునః స్వయంవరాన్ని ప్రకటించాడన్న విషయాన్ని చెప్పమని చెబుదాం. ఇలా దమయంతి తన తల్లి నిర్ణయించుకుంటారు. నిజానికి ఈ విషయం భీమసేన మహారాజుకు తెలియదు. ధర్మ విరుద్ధమైన ఇలాంటి పనిని ధర్మాత్ముడైన భీమసేన మహారాజు చెయ్యనైనా చేయడు. అలా అతడు చేశాడంటే ఎవ్వరూ నమ్మరు. అలా తల్లి కూతుళ్ళు ఇద్దరూ వాళ్లే నిర్ణయాన్ని తీసుకుని సుదేవను అయోధ్యానికి పంపిస్తారు. అయోధ్య సభకు చేరుకున్న సుదేవను విదర్భ దేశం నుంచి వచ్చాడని స్వాగతం పలుకుతారు. అయితే సుదేవ సభలో ఏ విషయమూ చెప్పడు. సభ చాలించి బయలుదేరుతున్న ఋతుపర్ణుణ్ణి కలుసుకుంటాడు సుదేవ. అప్పుడు ఋతుపర్ణుడితో, రేపు సూర్యోదయానికల్లా విదర్భ రాజైన భీమసేన మహారాజు తన కూతురైన దమయంతికి పునః స్వయంవరాన్ని నిర్ణయించారు. ఈ స్వయంవరానికి మీరు తప్పకుండా రావాలి అని చెబుతాడు. నిజానికి అయోధ్య రాజ్యానికి విదర్భ దేశానికి మధ్య 100 యోజనాల దూరం ఉంది. ఇతడు ఈ విషయాన్ని సాయంకాలం సభ ముగించిన తర్వాత చెబుతున్నాడు. నిజానికి ఇప్పుడు బయలుదేరి వెళ్లిన ఒక మనిషి రథంలో అంత వేగంగా వెళ్లి అక్కడికి చేరడం అసాధ్యం. అలా చేరగలిగేవాడు ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క నలుడు మాత్రమే అవుతాడు. దానితో పాటు వీలైనంత వేగంగా నలుడు అక్కడికి చేరుకోవాలని దమయంతి కోరిక. స్వయంవరంలో పాల్గొనటానికి కాకపోయినా స్వయంవరాన్ని ఆపడానికి ఋతుపర్ణుడు అక్కడికి చేరుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఎందుకంటే ధర్మాత్ముడైనటువంటి భీమసేన మహారాజు ద్వారా ఇలాంటి ఒక పని జరగకూడదు. అలాగే తన ఆప్త మిత్రుడైన నల మహారాజుకి అన్యాయం జరగకూడదు. కాబట్టి ఋతుపర్ణుడు తప్పకుండా అక్కడికి వస్తాడు. అతడు అక్కడికి చేరుకోవడానికి అటువంటి శక్తి సామర్థ్యాలు కలిగిన సారథి ఉండాలి. ఈ కథను విన్న బాహుకుడు కన్నీరు పెట్టుకున్నాడంటే అతడే గనక నలుడై ఉంటే తప్పకుండా ఋతుపర్ణుడికి సారథి అయి ఇక్కడికి వచ్చి సమయానికి చేరుకుంటాడు. నలుడు గొప్ప అశ్వవిద్య నిపుణుడని లోకానికి తెలుసు. ఇలా ఆలోచించిన దమయంతి ఈ నిర్ణయాన్ని తీసుకుంటుంది. రేపు సూర్యోదయం అప్పటికి దమయంతి పునఃస్వయంవరమని విన్న ఋతుపర్ణుడు వెంటనే వార్ష్ణేయుణ్ణి బాహుకుణ్ణి తన మంత్రిని పిలిచి, రేపు సూర్యోదయానికి దమయంతికి పునఃస్వయంవరమట. ఇలాంటి సంఘటన జరిగితే లోకానికి క్షేమదాయకం కాదు. ఒక రాజే ఇలాంటి పని చేస్తున్నాడంటే వర్షాలు కురవకుండా కరువు సంభవించే ప్రమాదం ఉంది. కాబట్టి ఎలాగైనా రేపు సూర్యోదయం వేళకు అక్కడికి చేరుకుని ఈ స్వయంవరాన్ని ఆపాలి. అయితే ఈ 100 యోజనాలు ఒక్క రాత్రిలో వెళ్లడం అసంభవమని నాకు తెలుసు. మీలో ఎవరైనా నన్ను అక్కడికి చేర్చగలవారు ఉన్నారా అని అడుగుతాడు. దమయంతికి స్వయంవరం అన్న మాట విన్న వెంటనే బాహుకుడి కళ్లలో నుంచి నీళ్లు తిరిగాయి. ఇది నిజమా అని తేల్చుకోలేకపోతాడు. తను చేసిన పనికి దేవుళ్ళు తనకు చేసిన శాస్తి ఇది అని అనుకుంటాడు. స్పృహ తప్పి పడిపోబోతున్న అతడు తనను తాను నిగ్రహించుకుని ఇలా ఎందుకు జరుగుతోందో తెలుసుకోవాలని అనుకుంటాడు. దమయంతి దీనికి ఒప్పుకోదని అతడికి తెలుసు. ఎవరైనా దమయంతిని బలవంతంగా ఒప్పిస్తున్నారా? ఈ విషయం తెలుసుకోవడానికైనా తను అక్కడికి వెళ్లాలని నిర్ణయించుకుంటాడు. వెంటనే బాహుకుడు, నేను మిమ్మల్ని తీసుకుని వెళ్తాను, నాతో పాటు వార్ష్ణేయుడు కూడా రావాలి. మీరు, నేను, వార్ష్ణేయుడు ఇంకొక 10 నిమిషాల్లో ఇక్కడి నుంచి బయలుదేరితే రేపు ఉదయం సూర్యోదయం కన్నా 1 గంట ముందే మనం విదర్భ దేశానికి చేరుకోవచ్చు అని చెబుతాడు. ఇది విన్న ఋతుపర్ణుడు ఆశ్చర్యపోతాడు. ఋతుపర్ణుడికి ఇది నమ్మశక్యంగా లేకపోయినా సుమారు 3 సంవత్సరాల నుంచి తన దగ్గర పనిచేస్తున్న బాహుకుడు సామాన్యుడు కాడన్న విషయం తెలుసు. అలా మొత్తానికి ఋతుపర్ణుడు వార్ష్ణేయుడు కూర్చోగా బాహుకుడు రథసారథి అయి బయలుదేరుతారు. అతి వేగంగా రథాన్ని నడుపుతూ నలుడు అడవి మార్గం గుండా బయలుదేరాడు. ఆ వేగానికి గాలికి ఋతుపర్ణుడి ఉత్తరీయం కింద పడిపోతుంది. రథాన్ని ఆపమంటాడు ఋతుపర్ణుడు. రథాన్ని ఆపిన బాహుకుడు
ఉత్తరీయం కోసం వార్ష్ణేయుణ్ణి పంపించవద్దని, రథం నిలిపే ఈ సమయంలోపే మనం 1 యోజనం దూరం దాటి వచ్చేశామని చెబుతాడు. ఇది విన్న ఋతుపర్ణుడు తనకు అవమానం జరిగిందని భావిస్తాడు. తనపై ఉన్న ఉత్తరీయం కింద పడినా తేవద్దని, అది చాలా దూరంలో ఉందని, తను అంత వేగంగా రథాన్ని నడుపుతున్నాడని, బాహుకుడు గర్వపడుతున్నాడని తలుస్తాడు. ఎలాగైనా ఈ బాహుకుడికి బుద్ధి చెప్పాలని అనుకుంటాడు. అడవిలో అతడికి ఒక వృక్షం కనిపిస్తుంది. ఆ వృక్షం నిండా ఆకులు, పళ్ళు ఉంటాయి. ఋతుపర్ణుడు బాహుకుడితో, ఈ చెట్టులో ఎన్ని ఆకులు, ఎన్ని పళ్ళు ఉన్నాయో చెప్పగలవా అని అడుగుతాడు. దానికి బాహుకుడు చాలానే ఉన్నట్టున్నాయి అని చెబుతాడు. అప్పుడు ఋతుపర్ణుడు, నేను చెప్తాను విను. ఈ చెట్లలో ఆకులు 2005, పళ్ళు 1004 ఉన్నాయి అని అంటాడు. ఇది విన్న బాహుకుడు నవ్వి, మీరేదో చెప్తున్నారు అని అంటాడు. దానికి ఋతుపర్ణుడు, నన్ను నమ్ము, ఇందులో నిజంగానే అన్ని ఆకులు, పళ్ళు ఉన్నాయి. కావాలంటే లెక్క పెట్టు అని అంటాడు. ఇది విన్న బాహుకుడు రథం నుంచి కిందకు దిగుతాడు. అప్పుడు ఋతుపర్ణుడు, నువ్వు ఇప్పుడు లెక్క పెడుతూ కూర్చుంటే మనం రేపు ఉదయానికెల్లా ఎలా చేరగలం? కాబట్టి నా మాట నమ్ము అని అంటాడు. దానికి బాహుకుడు, రేపు ఉదయం సూర్యోదయం కల్లా అక్కడ చేర్చే బాధ్యత నాది. అంతకన్నా ముందు ఈ లెక్క ఏదో తేల్చాలి అని అంటాడు. ఇలా అయితే మనం రేపు ఉదయానికి చేరలేము. నా మాట విని నన్ను నమ్మి వెళదాం పద అంటాడు ఋతుపర్ణుడు. దానికి బాహుకుడు, లేదంటే లేదు, ఈ లెక్క ఏదో తేల్చాల్సిందే. మీరు కావాలంటే వార్ష్ణేయుణ్ణి పిలుచుకుని వెళ్ళి రండి, నేను లెక్కించి వస్తాను అని చెబుతాడు. అప్పుడు ఋతుపర్ణుడు, ఒక పని చెయ్యి. ఆ చెట్టు ఎదురుగా ఇంకొక చెట్టు ఉంది కదా, ఆ చెట్టులో ఆకులు కాస్త తక్కువగా ఉన్నాయి. మొత్తం 425 ఆకులు ఉన్నాయి. కావాలంటే ఆ ఆకులను లెక్కించు అని చెబుతాడు. ఆశ్చర్యపోయిన బాహుకుడు అలాగే అని ఆ చెట్టు ఆకులను ఎంచగా ఒకటి ఎక్కువ, ఒకటి తక్కువ లేకుండా 425 ఆకులు ఉంటాయి. అటుపై ఒక కొమ్మను తుంచి, ఇందులో ఎన్ని పళ్ళు ఉన్నాయి అని అడగగా 125 పళ్ళు ఉన్నాయి అని చెబుతాడు ఋతుపర్ణుడు. ఆ పళ్లను ఎంచిన బాహుకుడు ఆశ్చర్యపోతాడు. ఆ కొమ్మలో ఋతుపర్ణుడు చెప్పినట్టు 125 పళ్ళు ఉన్నాయి. ఆశ్చర్యంతో బాహుకుడు ఋతుపర్ణుడికి వంగి నమస్కరిస్తాడు. బాహుకుడు తన అశ్వవిద్య చూపెట్టడం వల్ల బాహుకుడికి తనకు తెలిసిన విద్య చూపెట్టాలనుకుంటాడు ఋతుపర్ణుడు. అందుకే అలా చేస్తాడు. అటుపై ఋతుపర్ణుడు బాహుకుడితో, నీకు అశ్వవిద్య తెలిసినట్టు నాకు సంఖ్యాన విద్య, అక్ష విద్య తెలుసు. ఈ రెండిటిని నాకు మహర్షులు నేర్పించారు. ఆ విద్య వల్ల నేను ఇలా చెప్పగలిగాను అని అంటాడు. అప్పుడు నలుడు, అయితే అక్ష విద్య అంటే ఏంటి అని అడుగుతాడు. అక్ష విద్యలో పాచికలు మన మాట వింటాయి. మన మనసులో అనుకున్నదే పడుతుంది. ఇదే అక్ష విద్య అని చెబుతాడు. ఇది విన్న నలుడు ఋతుపర్ణుడికి నమస్కరించి, దయచేసి ఆ 2 విద్యలు నాకు నేర్పించు. నాకు తెలిసిన అశ్వవిద్యను నీకు నేర్పిస్తాను అని చెబుతాడు. ఋతుపర్ణుడు, చూడు, ఇప్పుడు ప్రదోషకాలం. నేను నీకు తప్పకుండా ఆ విద్యను నేర్పిస్తాను. ప్రస్తుతానికి నువ్వు రథాన్ని నడుపు అని చెబుతాడు. నలుడు అలాగేనని రథాన్ని శరవేగంగా ముందుకు పోనిచ్చి ఒక సెలయేరు దాటిన తరువాత అక్కడ రథాన్ని ఆపి, నేను సంధ్యావందనం చేసుకోవాలని చెబుతాడు. ఋతుపర్ణుడికి తాను కూడా సంధ్యావందనం చెయ్యాలని గుర్తుకు వస్తుంది. అలా వాళ్ళు సంధ్యావందనం చేసిన తరువాత నలుడు ఋతుపర్ణుడితో ఇప్పుడు తనకు ఆ విద్యను ప్రసాదించమని అడుగుతాడు. ఆ నదీ తీరంలో ఋతుపర్ణుడు అక్ష విద్య మరియు సంఖ్యాన విద్యకు సంబంధించిన మంత్రాన్ని నలుడికి ఉపదేశిస్తాడు. అటుపై ఆ ఒక్కొక్క మంత్రాన్ని 108 సార్లు జపించమని చెబుతాడు. అలా నలుడికి అక్ష విద్య, సంఖ్యాన విద్య ప్రాప్తిస్తుంది. అటుపై ఋతుపర్ణుడితో అశ్వవిద్య ప్రాతకాలంలో చెప్పాలి కాబట్టి రేపు ఉపదేశిస్తానని చెబుతాడు. అలా ఋతుపర్ణుడు ముందుకు వెళ్తూ ఉండగా వెనక ఉన్న నలుడి శరీరంలో నుంచి ఒక నల్లటి వ్యక్తి బయటకి వస్తాడు. అతడి ఒళ్లంతా భయంతో, బాధతో నెత్తురు కారుతూ ఉంటుంది. అతడికేసి కళ్ళెర్ర చేసి చూస్తాడు నలుడు. ఎవరు నువ్వు అని అడుగుతాడు. ఆ నల్లటి వ్యక్తి భయపడుతూ వణికిపోతూ 2 చేతులు జోడించి, నేను కలిపురుషుణ్ణి. నువ్వు ఇన్ని కష్టాల పాలు కావడానికి కారణం నేనే. నేను ఇన్ని రోజులు నిన్ను ఆవహించి ఉన్నాను. కానీ దయచేసి నాకు శాపం ఇవ్వవద్దు. నీ దుఃఖానికి కారణం నేనే. కానీ నేను ఇలా చేయడానికి దీని వెనుక దైవత్వమైన ప్రేరణ ఉంది. నా వల్ల దుఃఖాలు పాలు అయిన నీకు మంచి కీర్తిని లభించే వరాన్ని ఇస్తాను. ఇంకా ఈరోజు నేను నీ నుంచి బయటకు రావడానికి 3 అనివార్య కారణాలు ఉన్నాయి.
ఒకటి నీ భార్య అయిన దమయంతి ఇచ్చిన శాపం, రెండవది కర్కోటకుడి విష ప్రభావం, మూడవది ఈరోజు నువ్వు నేర్చుకున్న అక్ష విద్య మంత్ర మహిమ. ఈ మూడు కలిపి నన్ను నీ శరీరంలో ఉండటానికి అవకాశాన్ని ఇవ్వడం లేదు అని చెబుతాడు. ఇది విన్న నలుడికి తనను ఇన్ని కష్టాలు పాలు చేసిన కలిని బూడిద చెయ్యాలని అనిపిస్తుంది. అప్పుడు కలి, ఈ రోజు నుంచి ఎవరైతే నలదమయంతి మరియు ఋతుపర్ణుడి కథను స్మరిస్తారో నేను వాళ్ల జోలికి వెళ్ళను అని చెబుతాడు. ఒకవేళ నేను అప్పటికే వాళ్లలో ప్రవేశించి ఉంటే ఈ కథ విన్న వెంటనే అక్కడి నుంచి తొలగిపోతాను అని చెబుతాడు. ఎవరైతే పొద్దున లేచి పుణ్యశ్లోక నలహ అని నిన్ను తలుచుకుంటారో వాళ్లపై ఎటువంటి కలి ప్రభావం ఉండదని వరం ఇస్తున్నాను అని చెప్పి అక్కడే కాస్త దూరంలో ఉన్న ఒక చెట్టులోనికి వెళ్ళిపోతాడు. అలా నలుడిలో నుంచి కలి బయటకు వెళ్ళగానే నలుడి మనసు ఆహ్లాదకరంగా మారుతుంది. ఎంతో ఉత్సాహకరంగా రథం ఎక్కి నలుడు సారథి అయి రథాన్ని వాయువేగంగా నడిపించి సూర్యోదయంకు ముందే ఆ ముగ్గురు విదర్భ దేశాన్ని చేరుకుంటారు. అలా కోట లోపలికి ప్రవేశించిన ఋతుపర్ణుడికి అక్కడ స్వయంవరం జరుగుతున్న జాడ ఏదీ కనిపించదు. నిజంగా స్వయంవరమే ఉండి ఉంటే కనుక ఎంతో మంది రాజులతో ఆ ప్రదేశం కిటకిటలాడుతూ కోలాహలంగా ఉండాలి. కానీ ఋతుపర్ణుడికి అటువంటి జాడ ఏదీ కనిపించదు. ఋతుపర్ణుడు కోటలో ప్రవేశించగానే దూతలు వెళ్లి భీమసేన రాజుకి ఋతుపర్ణుడు వచ్చిన విషయం చెబుతారు. భీమసేనుడు ఆశ్చర్యపడి, ఇలా హఠాత్తుగా అయోధ్య రాజు ఎందుకు వచ్చాడు? తను ఎటువంటి ఆహ్వానము పంపలేదు కదా. ఒకవేళ ఎక్కడికో వెళుతూ దారి మధ్య అని స్నేహితుణ్ణి కలుద్దామని నన్ను కలవడానికి వచ్చాడా అని అనుకుని ఋతుపర్ణుడికి స్వాగతం చెప్పటానికి బయటికి వస్తాడు. ఇంతలో కోటలోనికి రథం ప్రవేశించగానే రథం వస్తున్న శబ్దాన్ని దమయంతి తల్లి వింటారు. ఆ రథం శబ్దం విన్న దమయంతికి ఇది నలుడు నడిపిస్తున్న రథం అని తెలిసిపోయింది. భీమసేనుడు బయటకు వచ్చి ఋతుపర్ణుడిని ఆహ్వానిస్తూ, మీ అంతటి వాళ్ళు ఇక్కడికి రావడం మా భాగ్యం. కానీ మీరు ఏదో పని లేకుండా రారు. దయచేసి వచ్చిన పని ఏదో సెలవివ్వండి అని అంటాడు. అక్కడ స్వయంవరపు జాడలు ఏవీ లేకపోయేటప్పటికీ ఋతుపర్ణుడికి ఆ విషయం చెప్పడానికి ఇబ్బంది కలిగింది. ఎవరో బ్రాహ్మణుడు వచ్చి నాకు కావాలని ఈ విషయం చెప్పాడా, లేకపోతే సభలో చెప్పకుండా నన్ను మాత్రమే పిలిచి ఎందుకు చెబుతాడు అని అనుకున్నాడు. భీమసేన రాజు అలా అడిగేటప్పటికీ ఋతుపర్ణుడు, నాకు నిన్న కలలో భీమసేన రాజుకు ఏదో ఆపద కలగబోతుంది అన్నట్టు వచ్చింది. దాంతో ఒకసారి మిమ్మల్ని చూసి వెళ్దామని వచ్చాను అని అబద్ధం చెబుతాడు. ఇక దమయంతికి నలుడు వచ్చినట్టు అనిపిస్తుంది, కానీ అతన్ని చూస్తే ఏ కోశాన అతను నలుడని అనిపించడం లేదు. అతడు నలుడని పూర్తిగా తెలిసిన తరువాతే అతన్ని భర్తగా స్వీకరించగలదు. తన దాసి అయిన కేశినిని పిలిపించి నలుడికి కొన్ని పరీక్షలు పెట్టాలని నిర్ణయించుకుంటుంది. కేశినితో, ఈరోజు బాహుకుడు ఋతుపర్ణుడికి వంట వండటానికి సరుకులు అడిగినప్పుడు సరుకులన్నీ ఇచ్చి నీళ్లు అగ్ని మాత్రం ఇవ్వవద్దు. ఆ బాహుకుడు ఏం చేస్తాడో గమనించు అని చెబుతుంది. అలాగేనని కేశిని చాటుగా చూడసాగింది. నీళ్లు లేకపోయినా నలుడు బియ్యాన్ని నీళ్లతో కడగడం, అలాగే అక్కడ అగ్ని లేకపోయినా తానే అగ్నిని సృష్టించి వంటను వండడం గమనిస్తుంది. ఈ విషయాన్ని కేశిని వెళ్లి దమయంతికి చెబుతుంది. దాంతో దమయంతి ఇది నలుడే అన్న నిర్ణయానికి వస్తుంది. కానీ అతడి స్వరూపం గురించి విన్నప్పుడు ఏ రకంగా చూసినా అతడు నలుడు కాదని తెలుస్తోంది. అందుకే ఇంకొక పరీక్ష పెట్టాలని అనుకుంది. తను తన ఇద్దరి పిల్లల్ని కేశినికిచ్చి బాహుకుడు ఉన్న చోటకి పంపిస్తుంది. కేశిని పిల్లల్ని తీసుకుని రాగానే బాహుకుడు పిల్లల్ని చూసి ఒక్కసారిగా కళ్లలో నీళ్లు పెట్టుకుని వాళ్ల వద్దకు వెళ్లి కౌగలించుకుని వాళ్లను తన ఒడిలో పడుకోబెట్టుకుని తల నిమరసాగాడు. ఇది చూసిన కేశిని, ఈ పిల్లల్ని చూసి నువ్వెందుకు ఏడుస్తున్నావు, ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడుగుతుంది. దాంతో నలుడు ఒక్కసారిగా భయపడిపోయి తానిప్పుడు నలుడు కాదని బాహుకుడని గుర్తుకు తెచ్చుకుంటాడు. కేశినికి ఎక్కడ అనుమానం వస్తుందో అని, నాకు ఇలాంటి ఇద్దరు పిల్లలు ఉన్నారు, వాళ్ళు గుర్తొచ్చారు అని చెబుతాడు. కేశిని వచ్చి జరిగింది దమయంతితో చెప్పగా 2-3 పరీక్షల్లో కూడా ఇతడు నలుడే అని స్పష్టమవుతోంది. ఇక చివరిగా ఒక ప్రశ్న పెట్టాలనుకున్న దమయంతి కేశినిని పిలిచి, నువ్వు వెళ్ళి ఈ ప్రశ్నను నలుడి వద్ద అడుగు అని చెబుతుంది. ఆ ప్రశ్న అయోధ్యలో వేసిన ప్రశ్నే. దుఃఖంలో ఉన్న స్త్రీ వస్త్రాన్ని తన భర్తే సగం చింపి దానినే కట్టుకుని
ఆవిడను అడవి పాలు చేసి వెళ్లిన భర్తను ఏం చేయాలి అన్నదే ప్రశ్న. ఈ ప్రశ్నను వెళ్లి కేశిని నలుడి ముందు ఉంచుతుంది. అప్పుడు నలుడు కావాలని అతడు ఈ పని చేసి ఉండడని, పరిస్థితుల ప్రభావం వల్ల అతడు అలా చేసి ఉంటాడని, ఇంకా దేవతల మీద, తన భార్య పాతివ్రత్య శక్తి మీద నమ్మకంతో, తన భర్తకు ఎటువంటి అపాయం జరగదన్న నమ్మకంతో వెళ్లి ఉంటాడని, కావాలని విడిచిపెట్టి ఉండడని చెబుతాడు. అయితే ఇక్కడ నలుడు తానే నలుడని చెప్పుకోడు. ఎందుకంటే అలా చెబితే జరిగే స్వయంవరం ఆగిపోవచ్చు. అలా నిజంగా స్వయంవరాన్ని ఆపాలంటే దానికి ఋతుపర్ణుడు ఎలాగూ ఉన్నాడు. నా భార్యను అలా అడవిలో రాత్రి వదిలిపెట్టి వెళ్లడం నా తప్పు. కాబట్టి నన్ను నేను నలుడిగా చెప్పుకునే అర్హత నాకు లేదు అని అనుకుంటాడు. నలుడు చెప్పిన సమాధానాన్ని కేశిని వెళ్లి దమయంతికి చెబుతుంది. దాంతో దమయంతి ఇతడు నలుడే అన్న నిర్ధారణకు వస్తుంది. తను తన తల్లిని పిలిచి తనకు ఒకసారి అతడితో మాట్లాడే అవకాశాన్ని కలిగించమని అడుగుతుంది. అతడు చూడడానికి నలుడిలా లేడు, కానీ నలుడే అని నా మనసు చెబుతోంది. కాబట్టి నాకు ఈ ఒక్క అవకాశాన్ని కలిగించమని అడుగుతుంది. దమయంతి తల్లి దానికి ఒప్పుకొని బాహుకుణ్ణి కేశిని ద్వారా అంతఃపురంలోనికి పిలిపిస్తుంది. అలా దమయంతిని కలుసుకున్న నలుడికి దమయంతిని చూసి ఒక్కసారి ఇన్ని రోజులు కడుపులో దాచుకున్న దుఃఖం అంతా బయటికి వచ్చి కళ్ళ నిండా నీళ్లు పెట్టుకుని ఏడ్చేస్తాడు. అప్పుడు దమయంతి, నువ్వు నలుడివేనని నాకు తెలుసు, కానీ నీకు ఇటువంటి రూపం ఎందుకు వచ్చింది? నన్ను ఒంటరిగా చేసి ఆ అడవిలో ఎందుకు వదిలి వెళ్ళావు అని అడుగుతుంది. ఇప్పుడు నలుడు నలుడిలాగే మాట్లాడతాడు. నువ్వు నాతో పాటే ఉంటే ఆ కలి ప్రభావం వల్ల ఆ కష్టాలు పడలేక నువ్వు ప్రాణాలనే వదిలేయాల్సి వస్తుంది. నువ్వంటూ ఉంటే ఏదో ఒకరోజు మనం కలుసుకోగలం అన్న నమ్మకంతో అలా చేశాను. నేను నిన్ను వదిలి వెళితే నువ్వు ఎలాగోలా మీ తల్లిదండ్రులను చేరుకుంటావన్న ఆశతో అలా చేశాను. నేను బయలుదేరే ముందు అందరి దేవతలను పిలిచి నీకు ఎటువంటి అపాయం జరగకూడదని మాట తీసుకున్న తరువాతే నేను అక్కడి నుంచి వెళ్ళాను. దాంతోపాటు నీ పాతివ్రత్య శక్తి నిన్ను రక్షిస్తుంది అన్న దృఢ నమ్మకంతో వెళ్ళాను. ఆ కలి ప్రభావం నీ మీద పడకూడదని, నేను నా రాజ్యాన్ని, నిన్ను, నా పిల్లల్ని దూరం చేసుకోవడానికి కారణం ఆ కలిపురుషుడే అని తెలుసుకున్నాను. అందువల్లే నేను నిన్ను వదిలి వెళ్ళవలసి వచ్చింది. దీనిని అర్థం చేసుకుని నా మీద ఎటువంటి ద్వేషాన్ని ఉంచుకోకు అని చెబుతాడు. ఇక నా స్వరూపాన్ని నీకు చూపించడానికి, నేను వెనుకంజ వేయడానికి కారణం నీకు జరగబోయే ఈ 2వ స్వయంవరం అని నలుడు చెప్తుండగానే దమయంతి స్పృహ తప్పి కింద పడిపోయింది. తాను 2వ స్వయంవరానికి ఒప్పుకున్నట్టు నలుడు నమ్మాడని ఊహించలేకపోయింది దమయంతి. ఆ బాధతో కళ్ళు తిరిగి కింద పడిపోయింది. దమయంతి తల్లి కేశిని వచ్చి దమయంతి ముఖంపై నీళ్లు చల్లి లేపుతారు. అప్పుడు దమయంతి నలుడితో, ఆ రోజు దేవతలను కూడా కాదని నేను స్వయంవరంలో మిమ్మల్ని ఎన్నుకున్నప్పుడు నా శరీరం కన్నా నిన్ను ఎక్కువగా చూసుకుంటాను అని అన్నారు. అయితే ఆ మాటను కూడా మరిచి నన్ను అడవిలో వదిలి వెళ్లారు. అటువంటి సమయంలో కూడా నేను మిమ్మల్నే తలుచుకుంటూ ఋషుల వద్దకు వెళ్ళినప్పుడు వాళ్ళు, నువ్వు తప్పకుండా త్వరలోనే నీ భర్తను కలుసుకుంటావు అన్న మాట వల్లే నేను ఇన్ని రోజులు బతికి ఉన్నాను. ఋషుల మాట ఎప్పటికీ నిజం అవుతుందన్న నమ్మకంతో నేను నా శరీరాన్ని త్యాగం చేయకుండా ఉన్నాను. కానీ ఈ రోజు నాకు ఈ శరీరమే వద్దు అని అనిపిస్తోంది. ప్రతి క్షణం మిమ్మల్ని తలుచుకుని బతుకుతున్న నేను 2వ స్వయంవరానికి ఒప్పుకొన్నానన్న ఆలోచన మీ మనసుకు వచ్చిందంటే మీకు నా మీద నమ్మకం లేదు. ఇటువంటి జీవితం జీవించడం వ్యర్థం అని అంటుంది దమయంతి. అప్పుడు నలుడు, అలాగైతే ఈ 2వ స్వయంవరం మాట ఎందుకు వచ్చింది అని అడుగుతాడు. ఇది నేను మిమ్మల్ని కలుసుకోవడానికి నేను నా తల్లి చేసినటువంటి అపచారం. ఈ విషయం మా నాన్నగారికి కూడా తెలియదు. అయోధ్య నుంచి విదర్భ దేశానికి ఒక్క రాత్రిలో చేరుకోవడం అసంభవం. అది ఒక్క నలుడి వల్ల మాత్రమే అవుతుందని, అలా మీరు నిజంగా నలుడే అయితే ఇక్కడికి రప్పించుకోవడానికి చేసిన ఉపాయం అది. అలా ఆ 4 దేవతల అనుగ్రహం వల్ల మీరు ఇక్కడికి వచ్చి చేరారు. నేను చేసింది అపచారమే. రాజా ఋతుపర్ణుడికి కూడా అపచారం చేశాము. ఇది తప్పు అని అనిపిస్తే దయచేసి క్షమించండి అని అడుగుతుంది. ఎప్పుడైతే దమయంతికి 2వ స్వయంవరం ఉద్దేశం లేదని తెలుస్తుందో నలుడు కర్కోటకుడు ఇచ్చిన ఆ వస్త్రాన్ని తీసి తనపై వేసుకుంటాడు. ఆ వస్త్రం ధరించిన వెంటనే కురూపి రూపం పోయి 2వ స్వయంవరం జరిగే రోజు వస్తుంది. 2వ స్వయంవరం జరిగే రోజు వస్తే 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 2
అత్యంత సుందరమైన తన ముందు రూపు వస్తుంది. అలా నలుడు తన స్వరూపం దాల్చగానే దమయంతి పరిగెత్తుకుని వెళ్లి నలుణ్ణి కౌగలించుకుంటుంది. అలా నలదమయంతులు కలుసుకుంటారు. ఆకాశం నుంచి దేవతలు పుష్పవృష్టిని కురిపిస్తారు. నలదమయంతులతో పాటు వాళ్ల పిల్లలు కూడా చేరుకుంటారు. అటుపై భీమసేన రాజుకు విషయం తెలుస్తుంది. భీమసేనుడు రాత్రికి రాత్రే రాజ్యాన్నంతా అలంకరించి పొద్దున 4 సంవత్సరాల తరువాత కలిసిన నలదమయంతులను ప్రజలందరికీ చూపిస్తాడు. అలా నలమహారాజు తన 2 పిల్లలతో అక్కడే సంతోషంగా కొంతకాలం గడుపుతాడు. అటుపై ఒకరోజు తన మామ అయిన భీమసేన మహారాజుతో తాను ఇచ్చిన ఈ చిన్న సైన్యంతో తన రాజ్యానికి వెళ్లి వస్తానని చెప్పి అక్కడే దమయంతిని పిల్లల్ని ఉంచి తను సైన్యం తీసుకుని నిషధ రాజ్యానికి బయలుదేరుతాడు. అక్కడ తన తమ్ముడైన పుష్కరుణ్ణి పిలిచి తాను యుద్ధానికి వచ్చానని, తనది చాలా చిన్న సైన్యమని యుద్ధానికి రమ్మని అడుగుతాడు. లేకపోతే తనతో పాటు పాచికలు ఆడమని అడుగుతాడు. నలుడి గొంతు విన్న పుష్కరుడికి ధైర్యం చాలకుండా పోతుంది. తన సైన్యాన్ని మట్టి కరిపించడానికి మహారథుడైన నలుడు ఒక్కడే చాలు. అందుకే యుద్ధం వద్దని పాచికలు ఆడదామని అంటాడు. ఎందుకంటే పుష్కరుడికి తానే గెలుస్తానన్న ధైర్యం. ఇంతకు ముందు ఆడి గెలిచిన పాచికలు తన చేత ఉన్నాయి కాబట్టి దానితో ఆడి తానే గెలుస్తానన్న నమ్మకం. అయితే ఆ పాచికలలో ముందు ఉన్న కలి, ద్వాపరులు ఇప్పుడు లేరని పుష్కరుడికి తెలియదు. అలా జూదంలో నలుడు గెలిచాడు. అక్కడ ఉన్న రాజోద్యోగుల ఆనందానికి అంతు లేకుండా పోయింది. నలుడి వైపు తిరిగి విజయఘోష చేశారు. ఎప్పుడు నలుడు వస్తాడా అని ఎదురు చూస్తున్న రాజోద్యోగుల ప్రజల ఆనందానికి అంతు లేకుండా పోయింది. అప్పుడు నలుడు పుష్కరుడితో, నువ్వు నా రాజ్యాన్ని అపహరించావు. అంతటితో ఆగక దమయంతిని పణంగా పెట్టమన్న చెడ్డ మాటలు మాట్లాడావు. కాని ఎంతైనా నువ్వు నా తమ్ముడివి. ఈ అన్ని కారణాలకు నువ్వొక్కడే కారకుడు అని నేను అనను. ఈ రాజ్యంలో ఒక భాగాన్ని నీకు ఇస్తాను. దాన్ని ఏలుకొని జీవించు. నీకు ప్రాణభిక్ష పెడుతున్నాను అని అంటాడు. అప్పుడు పుష్కరుడు నలుడి కాళ్ల మీద పడి, తల్లి లాంటి వదినను అవమానించాను. అయినా కూడా నువ్వు నాకు మంచే చేస్తున్నావు. దయచేసి నన్ను క్షమించు. నాకు ఎటువంటి రాజ్యము వద్దు. నేను నీ దాసుడిగా నీ వద్దనే ఉంటాను అని చెబుతాడు. అలా పుష్కరుడు నలుడి సేవ చేసుకుంటూ నలుడితో పాటే ఉంటాడు. అటుపై నలుడు విదర్భ దేశం నుంచి దమయంతిని తన పిల్లల్ని తెచ్చుకుని 36,000 సంవత్సరాల సుదీర్ఘ కాలం పాటు సుఖంగా జీవిస్తాడు. బృహదీశ్వరుడు ధర్మరాజుకు ఈ కథ చెప్పగానే నలుడు పడ్డ కష్టాలు తలుచుకుని ధర్మరాజు కళ్ళనీళ్లు పెట్టుకుంటాడు. అక్కడ నలుడు దమయంతిని పణంగా పెట్టలేదు. కాని తాను ద్రౌపదిని పణంగా పెట్టి ఎంతో తప్పు చేశానని పశ్చాత్తాప పడతాడు. అయితే ఇక్కడ నలుడు పడినంత కష్టాలు నేను పడలేదు అని అనుకుంటాడు. చివరిగా బృహదీశ్వరుడు మహాభారతంలోని ఈ నలోపాఖ్యానికి విశేషమైన ప్రాధాన్యత ఉంది. ఈ కథను ఎవరైతే వింటారో వారి జోలికి అలక్ష్మి రాదు. ఎప్పుడైతే అలక్ష్మి దగ్గరికి రాదో అప్పుడు కలిపురుషుడు కూడా రాడు. కలి అంటే కలహం. ప్రాతకాలం లేచి ఎవరైతే కర్కోటక, నాగ, నల, దమయంతి మరియు ఋతుపర్ణుణ్ణి తలుచుకుంటారో ఆ ఇంట్లో కలహం ఉండదు. ఎప్పుడైతే ఈ 5 మందిని తలుచుకుంటామో అప్పుడు ఆ కథ మొత్తం మనకు స్ఫురిస్తుంది. కాబట్టి ఒక్కసారైనా నలదమయంతుల కథను వినాలి. ఇది నలదమయంతుల కథ. మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను. ధన్యవాదాలు.